దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. ఇక్కడ కన్యా రాశి వారికి జూలై 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే దివ్య డైమండ్స్లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, టీమ్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. దట్ టు దే ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఎంఏ క్వాలిఫైడ్, పిహెచ్డి చేసిన ఆస్ట్రాలజర్స్ ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఉంటారు. వీళ్ళని పెట్టడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా అండి? అడ్వైజ్ కరెక్ట్ ఉన్నప్పుడే నేను ఇచ్చిన రత్నానికి వాల్యూ ఉంటుంది, నా ఇచ్చిన రత్నం ప్రభావితంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. ఎందుకంటే దివ్య డైమండ్స్ వీఆర్ ఓన్లీ వన్ సర్టిఫికేట్ అనేది ఇంట్రడ్యూస్ చేసి జాతి రత్నాలని, ఒక ప్రభావితం రత్నాలని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము చెప్తూ ఉన్నాం బయట రత్నాల గురించి మల్టిపుల్ వేస్లో. అసలు రత్నాల గురించి ఒక చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. అందువల్లనే అలాంటి రత్నాలు అడ్వైజ్ కరెక్ట్ ఉన్నప్పుడు ఇవ్వాలి. సో అలాగా టీమ్ ఆఫ్ అస్ట్రాలజర్స్ చేత మీకు ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. కన్యా రాశి వారికి ఫలితాలు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకుందాం. బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అండ్ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అండ్ భార్య తరఫు నుంచి కూడా ఏదన్నా మనకు ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే శని కూడా యోగకారంగా ఉన్నాడు. ఒక మాస్ అంటే సమాజంలో గుర్తింపు వస్తుంది. అండ్ ఒక మాస్ పబ్లిసిటీ ఈ రాజకీయ నాయకులకు కానీ, ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఉన్నారో, కన్యా రాశి వాళ్ళు ఉన్నారో, రాజకీయ నాయకులకు ముఖ్యంగా చాలా వరకు ఒక పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వారికి, వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుందండి. వాక్చాతుర్యం పెరుగుతుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ ఇంటీరియర్ రంగంలో ఉన్న వారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మంచి కొంచెం బిజినెస్ అనేది కూడా ఓవరాల్ బాగుంటుంది, దాని లాభాలు వస్తాయి. ఇన్ని విధాలు ఉంది. ఇక్కడ తండ్రి నుండి రావాల్సిన మనకు డబ్బు కూడా ఈ రాశి వారికి మీకు అందే అవకాశం ఉంది. కాకపోతే కొత్త స్త్రీలతో కూడా పరిచయాలు ఏర్పడితే కావాలి కాబట్టి కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇల్లు కొనడానికి అనుకూలమైన సమయమే, ప్లాటు, ఇల్లు ఏదైనా కొనుక్కోవడానికి అనుకూలమైన సమయమే. ఈవెన్ వాహనం కూడా కొనుక్కునే అవకాశం ఉంది. ఇకపోతే ఇక మనం చూసుకోవాల్సింది ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక్కడ ఆరోగ్య విషయంలో లంగ్స్కి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, కొంచెము శ్వాసకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు శ్వాసానంగానే ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే ఎలర్జిక్ అనండి, ఇంకేదనండి, మాస్క్ లాంటిది పెట్టుకోండి. ఇప్పుడు కూడా అక్కడక్కడ న్యూస్ వస్తూ ఉన్నాయి, ఏదో మళ్ళీ కోవిడ్ అని, ఆవిడ్ అని, ఇవన్నీ అని వస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ శ్వాసకు రిలేటెడ్ కాబట్టి కొంచెం మాస్క్ కూడా మనం నిజంగా ఇక్కడ డస్ట్, ఎలర్జీ దీనికి సంబంధించిందే ఉంటుంది. ఎప్పుడైనా ఏమాత్రం అనిపించినా మాస్క్ ధరించితే, ఎవరు ధరించకపోయినా పర్లేదు, మనం ధరించినా తప్పేం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రాలజీ చిన్న ఇండికేట్ చేస్తుంది ఏంటి, శ్వాసకు సంబంధించిన జబ్బులను ఎదుర్కొనే అవకాశం ఉందని. ఇకపోతే కుటుంబంలో సోదరుల మధ్య కూడా కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్రాపర్టీ అమ్మకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా సోదరులతో వచ్చే ప్రాబ్లమే జాయింట్ ప్రాపర్టీ అమ్మే విషయంలో. ఇకపోతే ప్రయాణాల విషయంలో కూడా కొంతవరకు దూర ప్రయాణాలు కొంతవరకు మానుకుంటే బాగుంటుంది. జాతకరీత్యా మాత్రం పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం జాతిపచ్చ, నీలం, ఇంద్రనీలం, ఈ 2 రత్నాలు జాతకరీత్యా ధరించాలి. కంబైన్డ్గా 1 క్యారెట్ ఉన్నా సరిపోతుంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 2, 5, 9, 12, 16, 23. నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 3, 4, 18, 19, 24 సూటబుల్ కాదు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఇప్పుడు పైన చెప్పిన తేదీలను కన్సిడర్ చేయండి. నిజంగా ఈ రత్నాలు పెట్టుకోండి, మీ బడ్జెట్ ప్రకారం పెట్టుకోండి. ఇప్పుడు దివ్య డైమండ్స్ డైరెక్ట్గా మైనింగ్ నుండి రత్నాలను ప్రొక్యూర్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి బడ్జెట్లో ఇవ్వగలుగుతాం. అది కూడా ఎఫెక్టివ్ రత్నం. ఎందుకంటే వీఆర్ గెటింగ్ కంప్లీట్ లాట్స్, మైనింగ్ నుండి లాట్ వస్తుంది. అందులో ది బెస్ట్ క్వాలిటీ ఉంటాయి, మీడియోకర్ క్వాలిటీ ఉంటుంది, ఈవెన్ ఒక ఎఫెక్టివ్ రేంజ్, లోవర్ క్వాలిటీ కూడా ఉంటుంది. కానీ మేము అక్కడే అసార్ట్ చేసి రిజెక్ట్ చేస్తాం లోవర్ క్వాలిటీ. అలాంటి లోవర్ క్వాలిటీ అందరి దగ్గరికి పోతుందండి. ఇక్కడ ఎందుకు మేము రిజెక్ట్ చేస్తే పోతుంది అంటే, వీ నో విచ్ జెమ్ స్టోన్ ఈజ్ ఎఫెక్టివ్ జెమ్ స్టోన్. మాకు తెలుసు, మా దగ్గర అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎంత అడ్వాన్స్ అంటే ఒక్క సెకండ్లో రత్నాన్ని పెట్టి ఇట్లా మైక్రోస్కోప్లో చూడంగానే ఇందులో ఉన్న ఇంక్లూజన్స్ ఏంటి, దీని ప్రభావం ఏంటనేది ఒక్క సెకండ్లో చెప్పగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న లెన్స్ వేస్తే కూడా తెలుస్తుంది. అలాగా మేము నాన్ ఎఫెక్టివ్ రత్నాలను రిజెక్ట్ చేయడం వల్ల అవి ఎక్కడికి పోవాలి? ఎవరి దగ్గర అయితే అడ్వాన్స్ ల్యాబ్స్ లేవో, ఎక్విప్మెంట్స్ లేవో, అసలు ల్యాబే లేదో వాళ్ళ దగ్గరికి చేరుతూ ఉంటాయి. సో అలాంటి రత్నాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా. ఇంకా దానివల్ల మనకు నాట్ సూటబుల్ అయితే నష్టం వచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా రత్నాల విషయంలో బీ కేర్ఫుల్ అండి. జెమ్ స్టోన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ మా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
నా దగ్గరే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. నేను ఇచ్చి రత్నాలు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్పుకుంటూ పోతే నిజంగా ఇక నేను సబ్జెక్ట్ చెప్పలేను. అది కాకమ్మ కబుర్లు చెప్పినట్టు ఉంటుంది, ఏదో స్టోరీస్ చెప్పినట్టు ఉంటుంది. ఇలా స్టోరీస్ చెప్పేటోళ్ళే నిజంగా ఫేక్ అండి. ప్రతి ఒక్కరు మీరు గమనించండి, ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా నా దగ్గరికే రండి అని స్టోరీస్ ఎవడైతే చెప్తున్నాడో సబ్జెక్ట్ చెప్పకుండా, వాడు దొంగ జ్యోతిష్యుడు అనుకోండి, దొంగ ప్రొఫెషనల్ అనుకోండి, ఏ పేరు పెట్టుకున్నా సరే, ఏ సిగ్నేచరాలజిస్ట్ అయినా సరే, న్యూమరాలజిస్ట్ అయినా సరే, స్టోరీస్ ఏంటండి స్టోరీస్? నువ్వు సబ్జెక్టులు దాని శాస్త్రీయ ప్రమాణం ఎంత, సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, లాజికల్గా ఏముందో చెప్పకుండా కాకమ్మ కబుర్లు అన్ని సొల్లు కబుర్లు చెప్తా ఉంటే వాళ్ళకి జనాలు మోసం చేసినట్టే కదండి. సో మీరొక్కటి గమనించి, నాకు వాళ్ళందరు మిగతా వాళ్ళకున్న తేడా అనేది రకరకాలు చెప్తున్నారండి. ఇప్పుడు యూట్యూబ్ అసలు నిజంగా నేను చెప్పాలా మానేయాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అయినా కానీ కొద్దిమంది అయినా నిజంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి సార్థకత ఉంటుందని ఈ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇట్ ఇస్ ఫర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఐఎమ్ టెలింగ్. గత 3 దశాబ్దాలకు వ్యాపారంలో ఉన్నామండి. మేము ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మేము వెరీ ప్రీమియం క్వాలిటీ రత్నాలు ఆక్షన్లు అమ్మే కెపాసిటీ ఇప్పుడు దివ్య డైమండ్స్. ఎందుకు? అంత మైనింగ్ నుండి మేము అంత హ్యూజ్ క్వాంటిటీ ప్రొక్యూర్ చేస్తాం కాబట్టి. అలాగని లోయెస్ట్ క్వాలిటీ ఒక 10,000 రూపాయల క్యారెట్ కూడా ప్రతి ఒక్కరికి, అది కూడా ఎఫెక్టివ్ స్టోన్, ప్రతి ఒక్కరికి ఒక క్లర్క్ కూడా అందించే విధంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ ఉంది. ఇంత వైడ్ క్యాపబిలిటీస్ పెట్టుకొని నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంటే, నిజంగా డూప్లికేట్ విక్టిమ్ కావద్దు. ఇప్పుడు డూప్లికేట్ విక్టిమ్ అయితే మీ డబ్బులు ఎట్లాగూ పోతాయి. డబ్బులతో పాటు ఏమవుతుందంటే ఆరోగ్యం అండి. ఈ రోజుల్లో ఆరోగ్యవంతంగా ఉండడం అనేది అదొక పెద్ద అసెట్. ఆరోగ్యం మన అసెట్. దాన్ని కాపాడుకోవాలని నేను ముఖ్యంగా ఇంత సూటిగా కొందరు చెప్పడం జరుగుతుంది. ఇది చాలామంది కొందరు నచ్చకపోవచ్చు, కొందరు జ్యోతిషులకి ముఖ్యంగా నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా పర్వాలేదు, ట్రూత్ ఈజ్ పవర్. సో నచ్చనంత మాత్రాన ట్రూత్కున్న పవర్ అంతా ఇంత కాదు కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నా. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించండి.